హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం సిఎస్ఎస్ యూనిట్స్ గురించి చూడబోతున్నాం అనమాట. ఇప్పటివరకు మనం పిక్సెల్స్ అని వాడాం కదా. అదే కాకుండా సిఎస్ఎస్లో వేరే వేరే రకాల యూనిట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా. ఈ వీడియోలో వాటన్నిటి మధ్య తేడాలు ఏంటో ఒకదో 1 by 1 చూద్దాం. దానికోసం నేను 4 HTML ఫైల్స్ని క్రియేట్ చేశాను. ప్రతి ఒక్క ఫైల్లో మనం వేరే వేరే యూనిట్స్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ చూడబోతున్నాం. సో ఈ ఫస్ట్ HTML ఫైల్లో నేను పర్సంటేజెస్ వర్సెస్ పిక్సెల్స్ ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటో ఒకసారి చూద్దాం. సో దానికోసం నేను ఇక్కడ బాడీలో ఒక 50% అండ్ ఒక 100 పిక్సెల్ డివ్స్ని క్రియేట్ చేశాను అనమాట టాప్ లెవెల్లో. అండ్ అదేవిధంగా సేమ్ అదే 50% 100 పిక్సెల్ ఒక డివ్ పేరెంట్లో క్రియేట్ చేశాను. ఓకేనా. ఒక పేరెంట్ ఉంది కదా, దాని లోపల సేమ్ అవే రెండు కింద రాశాను అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం బ్రౌజర్కి వెళ్తే ఇక్కడ 50% 100 పిక్సెల్ అని ఉంది కదా. ఇక్కడ 50% ఎందులో 50% ఆఫ్ దేర్ పేరెంట్ అనమాట. ఓకేనా. పేరెంట్ ఇక్కడ ఏంటంటే బాడీ. ఆ పైన 50% మీరు చూసినట్టయితే ఇక్కడ దానికి పేరెంట్ ఏం లేదు. సో దాని పేరెంట్ ఏంటి, డైరెక్ట్గా బాడీ. ఆ బాడీలో 50% విడ్త్ని ఈ డివ్ తీసుకుంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు బాడీ అంతా 50 పిక్స్ దాని పేరెంట్ కదా, అందులో 50%ని ఈ ఎలిమెంట్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మీరు కింద 100 పిక్సెల్ చూసినట్టయితే అది ఎగ్జాక్ట్గా 100 పిక్సెల్ ఎంత ఉంటుందో అంత తీసుకుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ కింద 50% 100 పిక్సెల్ ఉంది కదా, ఇక్కడ మీరు 100 పిక్సెల్ చూసినట్టయితే ఈ పైన ఎంత ఉందో సేమ్ అదే తీసుకుంది. 100 పిక్సెల్ అనేది అబ్సల్యూట్ యూనిట్ అనమాట. మీరు ఎక్కడ రాసినా కానీ 100 పిక్సెల్ అవుతుంది. ఓకేనా. పర్సెంట్ అనేది రిలేటివ్ యూనిట్. ఓకేనా. 50% ఎందులో 50% అని అడుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ పేరెంట్ ఏం లేదు కాబట్టి మొత్తం బాడీలో ఇక్కడ బాడీ విడ్త్ ఎంత ఉందో అందులో 50% విడ్త్ ఈ ఎలిమెంట్ తీసుకుంది. ఓకేనా. ఇక్కడ కింద 50% ఒక కంటైనర్లో ఉంది. ఓకేనా. మనం ఇందాక VS Codeలో చూసాం కదా, ఒక పేరెంట్లో ఉందన్నమాట. ఓకేనా. ఈ పేరెంట్ ఈ 50% ఆఫ్ దిస్ పేరెంట్ తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది మొత్తం పేరెంట్ అయితే ఈ పేరెంట్లో 50%ని ఇది తీసుకుంటుంది. ఓకేనా. 100 పిక్సెల్ అనేది అబ్సల్యూట్. మీరు ఎక్కడ 100 పిక్సెల్ అని రాసినా కానీ 100 పిక్సెల్ ఉంటుంది. కాకపోతే 50% అనేది 50% ఎందులో 50% అని అడుగుతుంది అనమాట. అది యూజువల్గా పేరెంట్ అవుతుంది. ఓకేనా. సో అది పర్సంటేజెస్ వర్సెస్ పిక్సెల్ అనమాట. ఇప్పుడు మనం రెండో HTML యూనిట్స్ 2.htmlలోకి వెళ్తే ఇక్కడ VW అండ్ VH ఈ రెండింటి మధ్య తేడాలు చూడబోతున్నాం. సో దానికోసం నేను ఇక్కడ ఒక 50% డివ్ ఒకటి క్రియేట్ చేశాను అండ్ ఒకటి VW అండ్ VH 3 ఎలిమెంట్ని క్రియేట్ చేశాను అనమాట. సేమ్ అవే 3 ఎలిమెంట్స్ని ఒక పేరెంట్లో కూడా పడేసాను. ఓకేనా. ఆ పేరెంట్ యొక్క విడ్త్ 300 పిక్సెల్. సో ఇప్పుడు నేను బ్రౌజర్కి వెళ్తే మీరు ఇక్కడ పైన చూసినట్టయితే ఈ 50% ఉంది కదా, సేమ్ ఇందాక ఎలా అయితే ఉందో దాని పేరెంట్ డైరెక్ట్గా బాడీ, అందుకని ఆ బాడీలో 50% విడ్త్ని ఈ ఫస్ట్ ఎలిమెంట్ తీసేసుకుంది. మీరు ఇక్కడ కింద VW అంటే ఏంటంటే వ్యూ పోర్ట్ విడ్త్. వ్యూ పోర్ట్ అంటే ఈ స్క్రీన్ ఏదైతే ఉందో అది వ్యూ పోర్ట్ అనమాట. ఈ కనిపించే స్క్రీన్ అయితే ఏదైతే ఉందో. ఓకేనా. 50 వ్యూ విడ్త్ అంటే ఏంటంటే 50% ఆఫ్ వ్యూ పోర్ట్ అని చెప్తుంది అనమాట. వ్యూ పోర్ట్ అంటే ఈ స్క్రీన్ అని చెప్పుకున్నాం కదా, అందులో 50% వ్యూ విడ్త్ని ఈ ఎలిమెంట్కి ఇవ్వు అని చెప్తున్నాం అనమాట. ఓకేనా. 100 వ్యూ విడ్త్ అంటే మొత్తం స్క్రీన్ ఎంత ఎడల్పు ఉందో అంత విడ్త్ అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 50 VW అంటే ఈ 50% ఆఫ్ స్క్రీన్ విడ్త్ అని చెప్తున్నాం అనమాట. ఓకేనా. ఇప్పుడు 25% VH అంటే ఏంటంటే వ్యూ పోర్ట్ హైట్. ఇది హైట్ అంటే ఇదనమాట. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత లెంత్ అయితే ఉందో అందులో 25% ఈ ఎలిమెంట్కి ఇవ్వు అని చెప్తున్నాం అనమాట. ఓకేనా. అందుకని ఈ ఎలిమెంట్ ఇంత ఎత్తుంది, 25% VH అని ఇచ్చాం కాబట్టి. ఓకేనా. సేమ్ అదేవిధంగా ఇప్పుడు మనం కిందకు వస్తే సేమ్ అదే ఎలిమెంట్స్ని ఒక పేరెంట్లో పడేసామని చెప్పాం కదా. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 50% ఈ పేరెంట్ ఎంత ఉంది కదా విడ్త్, ఆ పేరెంట్లో 50%ని ఈ ఎలిమెంట్ తీసేసుకుంది.
అండ్ మీరు ఇక్కడ కింద 50 వ్యూ డబ్ల్యూ తీసుకున్నట్టయితే మీరు చూసారు కదా, సేమ్ పైన ఎలాగ ఉందో సేమ్ అదే విధంగా ఉందన్నమాట. ఎందుకంటే స్క్రీన్ విడ్త్ ఏం మారలేదు. ఇది 50% ఆఫ్ స్క్రీన్ విడ్త్. ఓకేనా, ఈ పేరెంట్లో ఉన్నా కానీ బయట ఉన్నా కానీ అసలు ఎక్కడున్నా కానీ అనవసరం, పేరెంట్ని పట్టించుకోదు అనమాట. ఓకేనా, 50% ఆఫ్ స్క్రీన్ విడ్త్, 50% ఆఫ్ వ్యూ పోర్ట్ విడ్త్ అనమాట, VW. సేమ్ అదే విధంగా కిందకు వచ్చినట్టయితే 25 వ్యూ హెచ్, సేమ్ పైన ఎలా ఉందో అలాగనే ఉందన్నమాట. ఇది కూడా పేరెంట్ని పట్టించుకోదు. స్క్రీన్ ఎంత హైట్ అయితే ఉందో అందులో 25% వ్యూ హైట్ని ఈ ఎలిమెంట్కి ఇవ్వు అని చెప్తాను అనమాట. ఓకేనా, అది వ్యూ పోర్ట్ హైట్ అండ్ వ్యూ పోర్ట్ విడ్త్. ఇప్పుడు మనం మూడో HTML ఫైల్కి వెళ్తే ఇక్కడ మనం ఎం వర్సెస్ రెమ్ ఈ 2 యూనిట్స్ని కంపేర్ చేద్దాం. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. సో ఇది జాగ్రత్తగా వినండి ఈ సెక్షన్. సో ఇక్కడ నేను HTMLలో బయట 4 ఎలిమెంట్స్ని క్రియేట్ చేశాను. 1 రెమ్, 1 ఎం, 2 రెమ్, 2 ఎం. సేమ్ అయ్యే 4 ఎలిమెంట్స్ని ఒక పేరెంట్లో పడేశాను. ఓకేనా, సో ఇప్పుడు మనం ఎం వర్సెస్ రెమ్ బ్రౌజర్కి వెళ్తే మీరు ఇక్కడ చూసారు కదా, ఇది మనకి కనబడుతుంది అనమాట. సో ఇప్పటి వరకు మనం పర్సంటేజెస్, వ్యూ పోర్ట్, వ్యూ హైట్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, అవి విడ్త్ మీద డిపెండ్ అవుతాయి. ఈ రెమ్, ఎమ్ ఈ రెండు రిలేటివ్ యూనిట్స్, ఈ రెండు అనేది ఫాంట్ సైజ్ మీద డిపెండ్ అవుతాయి అనమాట. ఓకేనా, REM అంటే ఏందో ఇప్పుడు చూద్దాం. REM అంటే ఏంటంటే రూట్ ఫాంట్ సైజ్. ఓకేనా, రూట్ ఫాంట్ సైజ్ అంటే HTML అనే ఎలిమెంట్ ఉంది కదా, ఆ ఎలిమెంట్ యొక్క ఫాంట్ సైజ్ అనమాట. ఆ ఎలిమెంట్ ఒక ఫాంట్ సైజ్ యూజువల్లీ 16 పిక్సెల్స్ అని ఉంటుంది. సో ఇక్కడ 1 REM అంటే మనం ఏం చెప్తున్నాం అంటే 16 పిక్సెల్స్ అని చెప్తున్నాం అనమాట. ఆ 16 పిక్సెల్స్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. CSSలో అయినా కానీ బ్రౌజర్లో అయినా కానీ మీరు ఇక్కడికి వచ్చి స్టైల్ షీట్లోకి ఇక్కడ HTML ఫాంట్ సైజ్ 50 పిక్సెల్ అని మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ అప్డేట్ అవుతాయి. ఓకేనా, ఆ రూట్ ఫాంట్ సైజ్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 1 REM అంటే మనం ఏం చెప్తున్నాం అంటే 16 పిక్సెల్స్ అని చెప్తున్నాం అనమాట. ఇక్కడ 2 REM అంటే ఏం చెప్తున్నాం అంటే 2 × 16 పిక్సెల్స్ 32 పిక్సెల్. ఓకేనా, రెమ్ అంటే అదనమాట, రూట్ ఫాంట్ సైజ్ మీద డిపెండ్ అవుతుంది. రూట్ ఎంత ఉంటే అంత 1 REM తీసుకుంటుంది. 2 REM అంటే 2 టైమ్స్ రూట్ ఫాంట్ సైజ్. ఓకేనా, సో ఇప్పుడు ఎమ్కి వస్తే ఏం చెప్తున్నాం అంటే ఎం అనేది పేరెంట్ని చూస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం ఈ పైన 4 ఎలిమెంట్స్ని చూస్తే ఇక్కడ 1 EM అని ఉంది కదా, ఈ EM అనేది దీనికి పేరెంట్ ఏం లేదనమాట, డైరెక్ట్గా బాడీ ఉంది. ఇప్పుడు బాడీ మీద మనం 20 పిక్సెల్ అని ఇస్తే ఈ 1 EM అంటే ఎంత అవుతుంది, 20 పిక్సెల్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనం బాడీ మీద కూడా ఏం మనం ఫాంట్ సైజ్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా HTMLకి ఎంత ఉందో అంతే ఈ 1 EM కూడా తీసుకుంటుంది. ఓకేనా, ఇట్లా 1 by 1 పేరెంట్ పైకి వెళ్తూ ఉంది అనమాట. 1 EM అంటే నా పేరెంట్కి ఎంత ఫాంట్ సైజ్ ఉందో చూస్తాను అని ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ ఏం లేకపోతే డైరెక్ట్గా బాడీకి వెళ్తుంది. బాడీ మీద కూడా ఏం ఫాంట్ సైజ్ లేదు అని చూసిందంటే దాని డైరెక్ట్గా HTML దగ్గరికి వెళ్తుంది. ఓకేనా, అందుకని ఇక్కడ 1 REM అనే అండ్ 1 EM రెండు ఒకే సైజులో ఉన్నాయి, ఎందుకంటే రెండు రూట్నే చూస్తున్నాయి. ఓకేనా, కాకపోతే ఇక్కడ మన కిందకు వస్తే ఈ కింద 4 ఎలిమెంట్స్ అనేది ఒక పేరెంట్లో ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ పేరెంట్లో ఈ 4 ఎలిమెంట్స్ని రాసాం కదా. ఇప్పుడు ఇందాక 1 REMని మీరు చూసినట్టయితే సేమ్ పైన ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది, ఎందుకంటే అది పేరెంట్ని పట్టించుకోదు అనమాట. రూట్ ఎంత ఉంటే అంతే చూస్తుంది. HTML ఎలిమెంట్ మీద ఎంత ఫాంట్ సైజ్ ఉంటే ఈ REM దాన్ని మాత్రమే పట్టించుకుంటుంది. ఏ పేరెంట్లో ఉన్నా కానీ ఈ REM అనేది ఎక్కడున్నా కానీ ఆ రూట్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ 1 REM పైన ఎంత ఉందో అంతే సైజులో ఉంది. ఇక్కడ మీరు 2 REM చూసినట్టయితే కూడా ఇక్కడ ఈ 2 REM ఎంత ఉందో సేమ్ అంతే సైజులో ఉంది, ఎందుకంటే ఈ REM అనేది నేను ఎక్కడున్నాను అనేది పట్టించుకోదు అనమాట, ఎప్పుడు ఆ HTML రూట్నే చూస్తుంది. కాకపోతే మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ 1 EM అనేది ఈ 1 EM కన్నా పెద్దగా ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం బ్రౌజర్కి వెళ్దాం, VS కోడ్కి వెళ్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ 1 EM అనేది ఈ పేరెంట్లో ఉంది కదా, ఈ పేరెంట్ మీద ఫాంట్ సైజ్ ఎంత ఉంది, 30 పిక్సెల్ ఉంది. అంటే ఇప్పుడు 1 EM అనేది
30 పిక్సెల్ అనమాట. ఓకేనా? పేరెంట్ మీద 30 పిక్సెల్ ఉంది కాబట్టి 1 30 పిక్సెల్ అయిపోయింది. కింద ఇక్కడ 2 అనేది 2 × 30 పిక్సెల్ 60 పిక్సెల్ అయింది. ఓకేనా? ఇప్పుడు మనం ఇన్స్పెక్ట్ చేసి వరకు ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇక్కడ మీరు దీన్ని చూసుకొని ఇక్కడ టెస్ట్ చేసినది మీరు చూసారు కదా, 60 పిక్సెల్ ఉందన్నమాట. ఓకేనా? 2 పైన వచ్చిన కార్డులో మీరు చూసినట్టయితే ఫాంట్ 60 పిక్సెల్ టైమ్స్ న్యూ రోమన్ ఉంది. సో ఇది పేరెంట్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. రెమ్ అనేది రూట్ మీద డిపెండ్ అవుతుంది. ఎం అనేది ఎం అనేది పేరెంట్ మీద డిపెండ్ అవుతుంది. పేరెంట్ మీద ఏం ఫాంట్ సైజ్ లేకపోతే ఆ గ్రాండ్ పేరెంట్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఇది పేరెంట్, దాని దగ్గర ఏం ఫాంట్ సైజ్ లేకపోతే గ్రాండ్ పేరెంట్ దగ్గరికి వెళ్తుంది. దాని దగ్గర కూడా ఏం ఫాంట్ సైజ్ లేకపోతే డైరెక్ట్గా ఇది కూడా రూట్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఓకేనా? అది ఎం అండ్ రెమ్. ఇప్పుడు మనం ఫైనల్గా 4HTML యూనిట్స్ 4.html మనం జస్ట్ పర్సంటేజెస్ వర్సెస్ ఎం వర్సెస్ రెమ్ ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. సో ఇప్పుడు బ్రౌజర్కి వచ్చినట్టయితే ఇక్కడ దానికి 2rem అని ఇచ్చాను అనమాట. 2rem అంటే 1 రెమ్ అంటే బై డిఫాల్ట్గా 16 పిక్సెల్ కదా, ఇక్కడ ఇది 32 పిక్సెల్ అనమాట. ఓకేనా? ఇక్కడ 2em అంటే ఇక్కడ 2em ఈ ఎలిమెంట్కి పేరెంట్ లేదనమాట. దాని డైరెక్ట్గా పేరెంట్ అనేది బాడీ మీద కూడా ఏం ఫాంట్ సైజ్ లేదు కదా, ఇక్కడ స్టైల్ షీట్లో ఇక్కడ ఫాంట్ సైజ్ లేదనమాట. సో ఇది ఈ ఎలిమెంట్ కూడా డైరెక్ట్గా రూట్ HTML ఎలిమెంట్ని తీసుకుంటుంది, కన్సిడర్ చేసుకుంటుంది. సో ఈ రెండు ఒకే సైజులో ఉన్నాయన్నమాట, రెండు 32 పిక్సెల్. సో ఈ 200% కూడా ఎలా పనిచేస్తుందంటే ఇందాక మనం యూనిట్స్ 2.htmlలో చెప్పుకున్నాం కదా, 200% ఆఫ్ పేరెంట్. ఓకేనా? సేమ్ ఇది కూడా పేరెంట్ ఎంత ఉంటే అంతే తీసుకుంటుంది. సేమ్ అదే ఎం ఎలా పనిచేస్తుందో పర్సంటేజ్ కూడా అలాగనే పనిచేస్తుంది అనమాట. ఓకేనా? అందుకే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 2em ఇక్కడ 200% ఈ రెండు అన్నీ సమానంగానే ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ రూట్ని కన్సిడర్ చేసుకుంటాను. కాకపోతే మీరు ఇక్కడ కింద పేరెంట్కి వచ్చినట్టయితే ఇక్కడ 2rem అంటే 2 × రూట్ ఫాంట్ సైజ్ ఎంత, అది 2 × 16 పిక్సెల్ 32 పిక్సెల్. ఇది 32 పిక్సెల్ని కన్సిడర్ చేసుకుంటుంది. మీరు కింద చూసినట్టయితే పేరెంట్, ఇక్కడ పేరెంట్కి మనం ఎంత ఇచ్చాం, 30 పిక్సెల్ అని ఇచ్చాం. ఓకేనా? అందుకని 1m ఇప్పుడు ఎంత అయింది, 30 పిక్సెల్ అయింది. ఇక్కడ 2m అంటే ఎంత, ఇప్పుడు 60 పిక్సెల్. సేమ్ అదేవిధంగా 200% అంటే ఎంత, 200% ఆఫ్ పేరెంట్ 100% పేరెంట్ ఎంత, 30 పిక్సెల్. 200% ఆఫ్ పేరెంట్ అంటే ఇప్పుడు ఎంత అయింది, 60 పిక్సెల్ అయింది. అందుకే మీరు ఈ రెండింటిని చూసినట్టయితే రెండు ఒకే సైజులో ఉన్నాయన్నమాట. ఓకేనా? ఫాంట్ సైజ్ 200%. ఓకేనా? అది పర్సంటేజ్ ఎం అండ్ రెమ్. సో ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం. తర్వాత వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.